రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంటూ కూడా కోర్టు తేల్చి చెప్పింది. ఇక నివేదికను పబ్లిక్ డొమైన్ లో పెడితే తొలగించాలంటూ కూడా ఆదేశించింది. పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ను ఆదేశించింది. తర్వాత విచారణ 4 వారాలకు వాయిదా వేస్తున్నట్లు కూడా కోర్టు ప్రకటించింది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావులకు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ లైవ్ లో సిద్ధంగా. కుమార్, ఏదైతే కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంటూ కోర్టు తేల్చి చెప్పడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? థ్యాంక్ యూ దీపిక. ఏదైతే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఏదైతే ఒక హాట్ టాపిక్గా మారిపోయిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే గత బీఆర్ఎస్ హయాంలోని 1,00,000 కోట్ల వ్యయంతో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే నిర్మించారు. ఆ తర్వాత ఏదైతే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత ఇటు మేడిగడ్డ దగ్గర ఏదైతే పిల్లర్ కుంగిపోవడం అలాగే కొన్ని అవకతవకలు జరిగాయి అంటూ కూడా ఇటు పీసీ ఘోష్ కమిషన్ని ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి పూర్తిగా విచారణ చేపట్టి ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇటు పీసీ ఘోష్ కమిషన్కి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని ఇటు పీసీ ఘోష్ కమిషన్ కూడా దీనిపై ఏదైతే గత నెలలో విచారణ జరిపి ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి అయితే సమర్పించింది. ఆ నివేదికకు సంబంధించి ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే హరీష్ రావు వీళ్ళిద్దరూ కూడా హైకోర్టులోని వేరు పిటిషన్లు అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా అలాగే ఈ రిపోర్టుపై స్టే ఇవ్వాలంటూ కూడా ఇటు పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో నిన్న ఈ రోజు కూడా హైకోర్టులోని కాళేశ్వరం ఈ కమిషన్కి సంబంధించి వాదనలు అయితే వినిపించడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఏదైతే దీనికి సంబంధించి విచారణ జరిగిన సమయంలో కూడా ఇటు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చర్యలు ఎప్పుడు తీసుకుంటారంటూ కూడా ఇటు హైకోర్టు ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి అంటే అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటారా, జరగక ముందు చర్యలు తీసుకుంటారంటూ కూడా ఇటు ఏదైతే ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించింది. అలాగే మరొక పక్క ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్ల ఆధారంగా చూసుకున్నట్టయితే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన అంటే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఏదైతే ఏకపక్షంగా ఆ రిపోర్ట్ని తయారు చేసి తమ ఏదైతే పరువు తీసే విధంగా ఈ రిపోర్ట్ తయారు చేశారంటూ కూడా వ్యక్తిగతంగా తమను నష్టపరిచేందుకే ఈ రిపోర్ట్ తయారు చేశారంటూ కూడా ఇటు హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా ఈ 2 రోజుల పాటు ఇటు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్పై విచారణ జరిగిన తర్వాత ఈరోజు ఏదైతే ఇటు కేసీఆర్కి హరీష్ రావుకి హైకోర్టులో చుక్క ఎదురైందని చెప్పొచ్చు. ముఖ్యంగా మధ్యంతర నివేదిక అయితే ఇవ్వలేమంటూ కూడా ఇటు హైకోర్టు అయితే తేల్చి చెప్పింది. అలాగే మరొక పక్క ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏదైతే ఈ పబ్లిక్ డొమైన్లోని ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే తొలగించాలంటూ కూడా ఇటు హైకోర్టు ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ నివేదిక ఇచ్చారో వెంటనే ఇటు ప్రభుత్వం ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనిపై పూర్తిగా ఏదైతే నివేదికకు సంబంధించి పూర్తిగా వివరాలు అయితే వెల్లడించారో ఆ తర్వాత సుమారు 100 డొమైన్లు అంటే 100 వెబ్సైట్లలోని ఈ రిపోర్ట్ అయితే బయటకు రావడం జరిగింది. కానీ ఈ రిపోర్ట్కి సంబంధించి అడ్వకేట్ జనరల్ కూడా హైకోర్టులో దీనికి సంబంధించి వాదన కూడా వినిపించారు. ముఖ్యంగా 600 పైచీలుకున్న ఈ పేజీల్ని 3 సభ్యుల్ని ఏర్పాటు చేసి దానిని 60 పేజీలకు కుదిర్చి అంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కుదిర్చి ఏదైతే 60 పేజీలు చేయడం వల్ల అంటే ఒక సమ్మరీ రిపోర్టే ఇది తప్ప అసలైన రిపోర్ట్ కాదంటూ కూడా ఇటు అడ్వకేట్ జనరల్ కూడా ఇటు వాదనలు వినిపించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ విచారణ అయితే ముగిసింది. 4 వారాలకి ఈ విచారణ మరొకసారి వాయిదా అయితే పడింది. ముఖ్యంగా ఈ పబ్లిక్ డొమైన్స్లో ఉన్న ఈ నివేదికను మొత్తం ఏదైతే రిమూవ్ చేయాలంటూ కూడా ఇటు హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. అలాగే దీనిపై పూర్తి స్థాయి ఏదైతే కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఇటు అడ్వకేట్ జనరల్కు హైకోర్టు ఆదేశించింది. అలాగే మరొక పక్క ఇటు ఏదైతే ఇటు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంటూ కూడా ఇటు హరీష్ రావు కేసీఆర్ ఇచ్చిన పిటిషన్కి సంబంధించి కూడా ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వలేమంటూ కూడా హైకోర్టు అయితే తేల్చి చెప్పిందనే చెప్పొచ్చు దీపిక. రైట్, థ్యాంక్ యూ కుమార్.